నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో పాల్గొనటం వల్ల మనకేం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు రెండవ రోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో రెండవ రోజు కార్యక్రమాన్ని మీరు వీక్షించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు విశేషంగా స్వామివారిని అశ్వవాహనం మీద వేంచేపు చేసుకుని అశ్వవాహనం మీద స్వామివారు, దంతపు పల్లకిలో అమ్మవార్లు ఇద్దరు కూడా నారాయణ ఉద్యానవనానికి తిరుమలలో వేయించేశారు రెండో రోజు. అయితే ఇది నిన్న జరిగిన కార్యక్రమం అండి. ఈరోజు మూడో రోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో ఈరోజు మూడవ రోజు. మా ఇంట్లో కూడా మూడో రోజే. కాకపోతే మీకు వీడియోలు కొంచెం అంటే ఏ రోజు ఆ రోజు కాకుండా రోజుది తర్వాత రోజుదైతే ఇస్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియోలు అలా అయితే ఇస్తున్నాను. అయితే ఈ పరిణయోత్సవాల్లో పాల్గొనటం వల్ల వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. అలాగే వివాహ బంధంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆనందము, అలాగే వాళ్ళ యొక్క సంతోషముగా ఉంటారని ఈ సేవనైతే నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే ఈ సేవలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత అనేకమైన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. విద్యావంతులకు విద్యలు వస్తాయి. అలాంటి గొప్ప సేవ ఇది. అలాగే కళ్యాణోత్సవంలో పాల్గొంటే ఎంత పుణ్యం వస్తుందో అంతకన్నా రెట్టింపు పుణ్యము ఈ పద్మావతి పరిణయోత్సవాల్లో పాల్గొంటే కలుగుతుంది. ఆ రోజు నారాయణవనంలో అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కదండి. ఆ గుర్తుగా చేసుకునే ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా వీక్షించటం, అలాగే ఈ కలియుగంలో స్వామివారి అమ్మవారి యొక్క ఈ పరిణయోత్సవాల పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే సంబంధాలు చూసే వాళ్ళకి తొందరగా సంబంధాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మన పెద్దలు ఈ కార్యక్రమాన్ని చేశారని నేను అనుకుంటున్నాను. మనకు ప్రవేశపెట్టారని అనుకోవచ్చు. ఆ రోజు ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. ఈ రెండో రోజు కార్యక్రమాల్లో కూడా స్వామివారికి ఎదుర్కోలు మహోత్సవం, ఆ తర్వాత మాల మార్పిడి, ఆ తర్వాత నూతన వస్త్ర సమర్పణ, ఆ తర్వాత పూలబంతులాట, ఆ తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనం, ఆ తర్వాత స్వామి అమ్మవార్లు ఒకే వేదిక మీద వేంచేసి మనకి అనుగ్రహాన్ని ఇస్తారు. ఇక్కడతో సగం పూర్తవుతుంది. ఆ తర్వాత స్వామివారిని అమ్మవారిని ఉయ్యాలలో వేంచేపు చేసుకుని ఆస్థానం అయితే నిర్వర్తిస్తారు. ఈ ఆస్థానంలో భాగంగా చతుర్వేద పారాయణం జరుగుతుంది. తర్వాత వేదము, నాదము, అలాగే వివిధ వాయిద్యాలు యుక్తంగా ఉంజల సేవ జరుగుతుంది. ఆ తర్వాత గాన సేవ జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి యొక్క కథ వినిపిస్తారు. అంటే నారాయణవనంలో ఆ రోజు ఎలా జరిగింది, అసలు స్వామివారు ఎలా వచ్చారు ఏంటనేది హరికథ రూపంలో చెప్తారు. ఆ తర్వాత కర్పూర హారతితో పూర్తవుతాయి. వీటిలో సంకల్పం కూడా ఉంటుందండి. సంకల్పము, ధూపము, దీపము ఇవన్నీ కూడా ఉంటాయి. నక్షత్ర హారతి, కుంభహారతి ఇవన్నీ కూడా ఇస్తారు. ఇది ఒక చిన్నపాటి కొలువండి శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క కొలువు. అంతే, ఒక చిన్నపాటి కొలువు. ఆ కొలువు కూడా దేనికి సంబంధించిందంటే కళ్యాణానికి సంబంధించిన కొలువు కాబట్టి ఈ కొలువులో పాల్గొనటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. మీరు కనుక చూడకపోతే తప్పకుండా వీడియోలు ఉంటాయి, యూట్యూబ్లో కానీ ఉంటాయి, అవి చూసినా పర్వాలేదు. లేదంటే మన ఛానల్ ద్వారాగా చూసిన వారందరికీ కూడా ఎవరైతే వివాహం కోసం ఆలస్యం అవుతుందో వాళ్ళందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి దయ వల్ల వాళ్ళకి త్వరగా వివాహాలు జరగాలని కోరుకుంటున్నాను. వివాహమైన వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో అన్యోన్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి యొక్క అనుగ్రహం చేత మీరు కూడా దర్శనం చేసుకోండి. వివాహానికి ఎవరైతే ఆలస్యం అవుతుందో వాళ్ళకి మాత్రం తొందరగా తీరుస్తారండి స్వామివారు. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి తప్పకుండా ఎవరైనా అలాంటి సమస్యలో బాధపడుతున్న వారు ఎవరైనా సరే, సంబంధాల కోసం ఎదుగుతున్న వారందరూ కూడా స్వామివారికి మొక్కోండి. త్వరలోనే ఆ కోరిక మీకు తీరుతుందని నేను చెప్తాను. ఎందుకంటే చాలామందికి అలా తీరినాయి. మీరు కూడా ట్రై చేయండి. స్వామివారి యొక్క నమ్మకంతో స్వామివారి మీద మీరు కూడా ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కొలువులో చూసినట్లయితే ఫస్ట్ ధూపము, దీపము, తర్వాత నక్షత్ర హారతి, తర్వాత కుంభహారతి, ఆ తర్వాత స్వామివారికి కర్పూర హారతితో ఈ కొలువు సేవ అయితే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఉయ్యాల ఊగుతూ ఉండగా స్వామి చతుర్వేద పారాయణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని వాయిద్యాలు ఉంటాయి, కొన్ని రాగాలు ఉంటాయి. ఆ రాగాలు వినిపిస్తూ ఉంటారు. స్వామివారికి సర్వ వాయిద్యము కూడా వినిపిస్తారు. అంటే అన్నీ కలిపి ఒకసారి వినిపిస్తారు. అలాగే ఇక్కడ డమరుకము,
వంటివి అంటే కొన్ని కొన్ని సామాగ్రి ఉంటాయి. స్వామివారికి సంబంధించినవి సౌండ్ చేసేవి కొన్ని ఉంటాయి. స్వామివారికి ఇష్టమైనవి. అవి గూడా వాంచుతూ వినిపిస్తూ ఉంటారు. అది కూడా చాలా బావుంటుంది. ఆ కార్యక్రమం కూడా చాలా బాగా చేస్తారండి. మీరు గూడా ఈ వీడియోలు మీకు నచ్చుతున్నాయని భావిస్తున్నాను. స్వామివారి యొక్క ఈ పరిణయోత్సవాలు ఎప్పుడు కూడా శ్రీదేవి, భూదేవి సమేతంగా చేస్తూ ఉంటాను. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎందుకో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు కాబట్టి పద్మావతి అమ్మవారిని పెట్టి చూద్దామనిపించింది. పెట్టాను కానీ అసలు ఎంత లుక్‌గా ఉన్నాయోనండి. అసలు అమ్మవారికి కూడా ఏ చీర కట్టినా కూడా ఆ చీరలో తగ్గట్టుగా అమ్మ దర్శనాన్ని ఇస్తుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. మీకు కూడా ఈ అలంకారాలు ఎలా ఉన్నాయి ఏంటనేది చెప్పండి. అమ్మవారిని, స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకొని స్వామి, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పరిణయోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయండి. ఏప్రిల్, మేలో జరుగుతూ ఉంటాయి. మేలోనే ఎక్కువ జరుగుతాయి. లేదంటే ఏప్రిల్‌లో. ఈ 2 నెలల్లో మాత్రం కంపల్సరీ జరుగుతూ ఉంటాయి. ఈ సేవ పాల్గొన్న వారికి చాలా బావుంటుంది. కానీ తిరుమలలో మాత్రం చాలా ఎక్కువ ఫ్లవర్స్, పూలతో అలంకరిస్తారండి. చాలా బావుంటారు. అలాగే అమ్మవారికి బంగారపు పూల జడలు కూడా అలంకరిస్తారు. బంగారపు పూల జడలు, మామూలు జడలు కూడా అలంకరిస్తారు. వజ్రాలతో కూడిన ఆభరణాలు అలంకరిస్తారు. ఉయ్యాలకు కూడానండి చాలా బాగా పూలతో అలంకరిస్తారండి. ఆ ఉయ్యాలను కూడా అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోదు. ఈ సేవను మాత్రం అక్కడ తిరుమలలో మాత్రం ఇంకా బాగా చేస్తారని అనుకోవచ్చు. అయితే ఈ పరిణయోత్సవాలు ప్రతిరోజు 5:30కి అయితే ప్రారంభమవుతున్నాయి. 5:30కి ప్రారంభమై 7 వరకు జరుగుతాయండి తిరుమలలో. అదేవిధంగా మన ఇంట్లో కూడా స్వామివారికి 5:30కి మొదలయ్యి 7 గంటలకి ఈ సేవ అనేది ముగుస్తుంది. ఈ సేవలో చాలా అద్భుతంగా ఉంటుంది సేవ కూడా. మొత్తం కూడా వింటూ కూర్చుంటే అసలు అదొక మరిచిపోతాం. కాసేపు ఎలా ఉంటుందంటే ఆ నారాయణ వనంలో ఉన్నట్లే అనిపిస్తుందండి. స్వామివారిని, అమ్మవారిని చూస్తుంటే అక్కడ నారాయణ వనంలో ఆ రోజు కళ్యాణోత్సవంలో ఎలా అయితే కూర్చున్నారో వాళ్ళిద్దరూ అలానే కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. అలానే ఆ సేవ కూడా చాలా బాగా జరుగుతుంది ఆ సేవను. అయితే ఇక్కడ తిరుమలలో అమ్మవార్లు ఇద్దరు రూపంలో దర్శనమిస్తారు. పద్మావతి అమ్మవారే 2 రూపాల్లో దర్శనమిస్తారు. శ్రీదేవి, భూదేవిగా అమ్మవారే 2 రూపాల్లో దర్శనమిస్తున్నట్లుగా మనం ఏంటంటే ఒకే రూపంలో పద్మావతి అమ్మవారిని అలంకరించాను. అలాగే శ్రీనివాసుని ఇద్దరిని కూడా పక్కన వేంచేసి ఈ ఊంజల్ సేవ కార్యక్రమాన్ని, ఈ కొలువు సేవను మరి ముఖ్యంగా కొలువు సేవనైతే చేయటం జరిగిందండి. చక్కగా చల్లని సాయంత్రం వేళ స్వామివారు ఈ శ్రీ పద్మావతి సమేతుడిగా వేయించేసి మనందరికీ కూడా అనుగ్రహం ఇస్తున్నారండి. అప్పుడే అయిపోతున్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది ఈ పరిణయోత్సవాలు. రేపటి వీడియోతో లాస్ట్ అండి. ఈ పరిణయోత్సవాలు 3 రోజులు కూడా ముచ్చటగా 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగినాయని అనుకోవచ్చు. మీకు కూడా ఎలా అనిపించినాయి ఈ సేవ అనేది కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. నా వీడియోలు గనక చూడకపోతే తప్పకుండా అన్ని వీడియోలు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు నచ్చుతాయనే భావిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.